వెల్కమ్ టు ఏపీ పక్కా లోకల్. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రి సవిత ఇదంగా చేసిన తర్వాత అంబేద్కర్ ఆశయాలు కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కూడలిలో టీ స్టాల్లో సహచరులతో కలిసి టీ తాగారు. రోజువారీ వ్యాపారం ఎలా జరుగుతుందని టీ స్టాల్ యాజమానిని అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని, న్యాచురల్ కవర్స్ వాడాలని మంత్రి అక్కడున్న వ్యాపారస్తులందరికీ సూచించారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుండి సమస్యలపై వినతులు వెల్లువెత్తడంతో నాయకుల పనితీరుపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని సమస్యలపై వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకే పాలన అందించేందుకు సీఎం చంద్రబాబు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకు వెళితే సమస్యలు తెలుస్తాయన్నారు. ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామన్నారు. ఆయన చనిపోయారు. నాకు ఎన్నో పోయి మనసు ఉన్నాడమ్మా, ఆపరేషన్ చేయాలన్నారు. అక్కడెక్కడో ఇప్పుడు అడిగితే కొరవ డబ్బులు మొదలైతే నా డబ్బులు నాకు కట్టించి పొలం. నేను ఎప్పుడు గ్రీవెన్సే కాదు ప్రతి మీటింగ్ లో చెప్తూ ఉంటాను. నా చుట్టూ ఇప్పుడు కొడవలూరుకి సంబంధించి, కొడవలూరు మండలం సంబంధించి, రాజుపాలెంకి సంబంధించి, మిగతా కొడవలూరుకి సంబంధించి చాలా మంది నాయకులు ఉన్నారు. ప్రతిరోజు నా దగ్గరికి వస్తూనే ఉంటారు. అమ్మ మేము కొడవలూరు నాయకులు, కొడవలూరు మండల అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు అని చెప్పి వస్తా ఉంటారు. ఈ నాయకులకి అందరికీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మేము నాయకులు అని మీరు చెప్పకూడదు, ప్రజలు చెప్పాలి మీరు నాయకులు అని చెప్పి. మీ టైంలో ప్రతి వారంలో ఒక్కరోజు మీ ఊళ్ళలో తిరగండి, ఈ హామ్లెట్స్ లో తిరగండి, ప్రజలకి ఏం సమస్యలు ఉన్నాయో కనుక్కొని తీసుకురండి అని చెప్పి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. మేబీ కొడవలూరు మండల నాయకులు అంతగా పాటించినట్లేదు, అందుకనే ఈరోజు ఇన్ని గ్రీవెన్స్లు రావడం జరిగాయి. వాళ్ళు ఎక్కడ ఏమి అప్లై చేస్తారో కూడా తెలియకుండా ఉండే ప్రజలు చాలా మంది ఉన్నారు. కాబట్టి నేను అధికారులకు కూడా చెప్తున్నాను ప్రతి దగ్గర ఉన్న సచివాలయ సిబ్బందికి లోకల్ నాయకులు కలిసి ప్రజలకి అవగాహన సదస్సులు ఇవ్వాలని. మీరు ఎప్పుడు ఏ యాప్ ఓపెన్ చేస్తున్నారో ఆ అట్టడుగు ఎక్కడో వాళ్ళు పూరి గుడిసెల్లో ఉండే ప్రజలకు ఎలా తెలుస్తుంది? మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రోజు ఇప్పుడు ఇది యాప్ ఓపెన్ చేస్తున్నామమ్మా, మీరు ఇల్లు కావాలంటే పెట్టుకోండి, మనకి 30వ తేదీ వరకు ఇల్లు బుక్ చేస్తామని చెప్పి మనకి ప్రయత్నించున్నాం. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని భవానీపురం 42 ప్లాట్ల బాధితులు కలిశారు. నష్టపోయిన ప్లాట్ల గురించి ఎమ్మెల్యేకు వివరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి వారికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. న్యాయ నిపుణులతో బాధితులను మాట్లాడించి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ ప్లాట్ల వ్యవహారంపై కొందరు అధికారులతో కూడా మాట్లాడారు. బాధితులకు అన్ని విధాల అండగా ఉండి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సొసైటీ అనేది ఏంటంటే సార్, whether it is existence or not అనే క్రైటీరియా కాదు. person is existence or not. సొసైటీ వేణువులు కూడా కాన్సిక్వెన్సెస్ లేదు ప్రకారం సొసైటీ యాక్ట్ లో ఇప్పుడు మీకు ఇంత ఉందని చెప్పి నేను లాయర్ గారితో మాట్లాడే కంపెనీ యాక్ట్ అయితే నాకు తెలుసుకో అంటారు. అట్లాడితే రెన్యూలు ప్రతి సంవత్సరం బ్యాలెన్స్ షీట్ వేసారా లేదా 16 ఇచ్చారు నోటీస్ రాశారు కదా. నాకు కంపెనీలో అయితే కొంచెం తెలుసు. నాకు ఈ సొసైటీ యాక్ట్ లో ఎన్ని సొసైటీ అనేది ఏంటంటే సార్, whether it is existence or not అనే క్రైటీరియా కాదు. person is existence or not. సొసైటీ వేణువులు కూడా కాన్సిక్వెన్సెస్ లేదు ప్రకారం సొసైటీ యాక్ట్ లో ఇప్పుడు మీకు ఇంత ఉందని చెప్పి నేను లాయర్ గారితో మాట్లాడే కంపెనీ యాక్ట్ అయితే నాకు తెలుసుకో అంటారు. అట్లాడితే రెన్యూలు ప్రతి సంవత్సరం బ్యాలెన్స్ షీట్ వేసారా లేదా 16 ఇచ్చారు నోటీస్ రాశారు కదా. నాకు కంపెనీలో అయితే కొంచెం తెలుసు. నాకు ఈ సొసైటీ యాక్ట్ లో ఎన్ని సొసైటీ అనేది ఏంటంటే సార్,
పరకామణి అంశాన్ని బీజేపీ పవిత్రంగా చూస్తుందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్. దేవుడి సొత్తు విషయంలో రాజీ చేయడం సరికాదన్నారు. పరకామణి విచారణను జగన్ స్వాగతించాలని, సీసీ ఫుటేజ్ ఎలా తొలగించారో బయటకు రావాలని అన్నారు. సుమారు 200 కోట్లకు పైగా పక్కదారి పట్టిందని తెలుస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం లడ్డు, పరకామణి అంశాలపై పూర్తిస్థాయి విచారణ జరగాలని మాధవ్ తెలిపారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయం గత 6 నెలలుగా భక్తులకు విశిష్ట సేవలు అందిస్తుంది. అయితే సేవలు అందించడంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడంపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. భక్తులకు సుదర్శనం కల్పించడం, అవినీతి లేకుండా, దళారీలు లేకుండా ఆలయ ఆదాయాన్ని పెంచడం సంతోషకరమన్నారు. ముఖ్యమంత్రి అభినందనలు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. మా ఎమ్మెల్యేగా నన్ను ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి అప్రిషియేట్ చేయడం జరిగింది. చాలా ఆనందకరమైన విషయం. శ్రీకాళహస్తి టెంపుల్ వరుసగా 6 నెలల నుంచి నెంబర్ 1 టెంపుల్ ఇన్ ద స్టేట్ ఫర్ శానిటైజేషన్ అండ్ ఆల్సో ఎక్కడ కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ దర్శన్ కింద బ్రహ్మాండంగా వచ్చిందని చెప్పి 72.6% రేటింగ్ ఈ రోజు ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ 1 టెంపుల్ గా నిలిచినందుకు ముందుగా నా పాత్ర అనేది ఓ 10% 20% ఉన్నా క్రెడిట్ కూడా నేను అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే ఈవో గారు ఉన్నారో, అక్కడ ఉన్న పనిచేసే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు, అట్టనే అక్కడ ఉన్న సెక్యూరిటీ వర్కర్స్ ఎవరు ఉన్నారు, అతనే ఎవరైతే టెంపుల్ లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ క్రెడిట్ ఇస్తాను. వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి ఈ రోజు బ్రహ్మాండంగా టెంపుల్ ని చేయగలిగాం. ఇంత ముందర చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఆల్మోస్ట్ లాస్ట్ నుంచి ఫస్ట్ సెకండ్ ఉన్నింది కాళహస్తి టెంపుల్. క్లెన్లీనెస్ కానీ డెవలప్మెంట్ కానీ ఏం లేకుండా. కానీ మనం వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేయడం, నీట్నెస్ కానీ, అక్కడ బ్రోకెన్ సిస్టమ్ కట్ చేయడం కానీ, అట్నే ఆన్లైన్ టికెటింగ్ కానీ, రకరకాలుగా అన్ని 500 రూపీస్ టికెట్ ఇంట్రొడ్యూస్ చేయడం కానీ, లాస్ట్ టైం మహాశివరాత్రి అప్పుడు 2 లైన్లు తీసేసి ఒకటే లైన్ పెట్టేసి 200 రూపాయల టికెట్ తీసేసి 2 కూడా ఫ్రీ పెట్టడం కానీ, మా ఎమ్మెల్యేగా నన్ను ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి అప్రిషియేట్ చేయడం జరిగింది. చాలా ఆనందకరమైన విషయం. శ్రీకాళహస్తి టెంపుల్ వరుసగా తిరుపతి జిల్లా కోట మండలంలో ఆర్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి చైర్మన్ ఎంబేటి వెంకటకృష్ణయ్య నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చైర్మన్ పిలుపునిచ్చారు. 135వ జయంతిని పురస్కరించుకొని కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాల్లోని 10వ తరగతి విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున ప్రతిభా నగదు పురస్కారాలు అందిస్తానని ప్రకటించారు. అలాగే 8, 9 తరగతి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ డిసెంబర్ 6వ తారీఖున చనిపోయిన రోజు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమానికి ఆర్వి ఫౌండేషన్ తన నివాళులు అర్పిస్తూ ఉంది. మిత్రులారా, ఆర్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక పత్రికా ప్రకటన మేము ఇవాళ రిలీజ్ చేస్తూ ఉన్నాం. 69వ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా 135వ జయంతిని పురస్కరించుకుని కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాలలో పరిధిలోని ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు ఆర్వి పురస్కార నగదు బహుమతుల్ని ఇవాళ ప్రకటించింది. ఈ సందర్భంగా 4 మండలాలు కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాల్లో ప్రతిభ కనపరిచినటువంటి మండల స్థాయిలో ప్రతిభ కనపరిచినటువంటి ఒక విద్యార్థి మండలానికి ఒక విద్యార్థికి 5,000 రూపాయలు చొప్పున 4 మండలాలకి 20,000 రూపాయలని ఆర్వి ఫౌండేషన్ ప్రకటించింది. బాబాసాహెబ్ పౌరులందరికీ సమాన హక్కులు కల్పించేలా రాజ్యాంగాన్ని రూపుదిద్దిన అంబేద్కర్ కు ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు.
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే స్థానాన్ని అంబేద్కర్ సంపాదించారని తెలిపారు. ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దళిత నేతలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం యొక్క రాజ్యాంగానికి ఎంత విశిష్టత ఉన్నదనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ సందర్భంగా మరి అంబేద్కర్ గారిని మనం ఎన్నటికీ కూడా మర్చిపోలేం. దళితుల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అంబేద్కర్ గారే. అందరికీ కూడా సమానంగా విద్య, వైద్యం, అలాగే ఉద్యోగం ఉండాలని చెప్పి ఆయన ఆశయాల్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాడనేది నేటికి కూడా మరవలేని పరిస్థితి. తప్పనిసరిగా దళిత సోదరులందరూ కూడా ఈ రోజున అందరూ కూడా ఐక్యతతో మరి ఇక్కడ మరి పాత బస్టాండ్ సెంటర్ ఏలూరులో మరి ఆయనకి వర్ధంతి నివాళులు అర్పించినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఏదైతే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కొంతమంది వాళ్ళ అవకాశవాదం కోసం ఎవరైతే వినియోగించుకుంటున్నారో వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి దళిత సోదరులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. పల్నాడు జిల్లా మాచర్లలో మృతదేహంతో తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. పొలం విషయంలో అధికారులు న్యాయం చేయకపోవడంతో గుండెపోటుతో కారంపూడికి చెందిన బత్తుల ముసలయ్య మరణించాడని బాధితులు నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని తహసీల్దార్ కార్యాలయం ముందు డెడ్ బాడీని ఉంచి నినాదాలు చేశారు. అయితే కారంపూడి టౌన్ వీఆర్ఓ 3 లక్షల లంచం డిమాండ్ చేశాడని వారు ఆరోపణలు చేశారు. 5 లక్షలు కట్టండి, 6 లక్షలు కట్టండి, మాకు ఇవన్నీ అంటే ఏ రకంగా వాళ్ళు ఆడిపోయి బతకాలా? ఆడిపోయి బతకాలయ్యా? యాభై సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి చేస్తాను. ఇవాళ మా దాన్ని ఆ అబ్బాయి మీద ఎంఆర్ఓ పోయి 5 లక్షలు కట్టండి, 6 లక్షలు కట్టండి, మాకు ఇవన్నీ అంటే ఏ రకంగా వాళ్ళు ఆడిపోయి బతకాలా? ఆడిపోయి బతకాలయ్యా? యాభై సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి చేస్తాను. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న 7 ప్రయాణికులు అప్రమత్తమై కారు నుంచి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే కారు పూర్తిగా దగ్ధమైంది. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆలయ అభివృద్ధికి విస్తరణకు స్థలం ఇచ్చిన దాతను అభినందించారు. టీటీడీ నుంచి 3,50,00,000 రూపాయల నిధులు కేటాయించారని ఎమ్మెల్యే తెలిపారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆలయ వసతుల అభివృద్ధి నిరంతరం కొనసాగుతుందన్నారు. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాం పజవదంతి సానో మంద్రగమూర్ధం దుహానా స్మరణార్థం సాం సర్వదో ధ్వజమంగళం శుక్లాం వరధరం విష్ణుం శశవర్ణం చతుర్భుజం. ఇద్దరు పెట్టుకొని ఇచ్చేసి ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతి నగరంలో నడివీధిలో ఉన్న తాతయ్య గుంట గంగమ్మ తల్లి వెలిసి ఉన్నారు. ఆ గుడి రోజు రోజుకు అభివృద్ధి దశలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత అభివృద్ధి చెందడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఉత్తర వాయువ్య దిశగా ఉన్న ఒక బిల్డింగ్ కూడా మంజుల అనే ఓనరు దాత గుడికి దానం చేయడం జరిగింది. దానికి గాను 10 మంది భక్తులు 10/5లో 50 లక్షల రూపాయలు ఆ ఓనర్కి కూడా చెల్లించడం జరిగింది. చాలా సంతోషం. ఆ ఓనర్కి తాతయ్య గుంట గంగమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే ఈ గంగమ్మ దేవస్థానానికి దాతలు సహకరించారో వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా గంగమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 32 అంకణాల బిల్డింగు సుమారు 50 లక్షలతో దాన్ని పర్చేస్ చేసి దాన్ని డిస్మాంటిల్ చేయడం, అదేవిధంగా దీనికి టెంపుల్కి నార్త్ ఈస్ట్లో ఒక బిల్డింగ్ ఉండదాని వల్ల దాన్ని కూడా
త్వరలోనే వాళ్ళతో కూడా డిస్కషన్ జరుగుతున్నది. అది కూడా తీసుకునేసి నార్త్ ఈస్ట్ని బిల్డింగ్ కూడా డిస్మాండిల్ చేసి ఎంట్రన్స్ కూడా నార్త్ ఈస్ట్ నుంచి వచ్చే విధంగా కూడా గంగమ్మ తల్లి టెంపుల్ కూడా డెవలప్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా వచ్చే భక్తులు కూడా ఇక్కడ సదుపాయాలు వాష్రూమ్స్ కావచ్చు, ఏదైనా ఇక్కడ అమ్మవారు ఎప్పుడైనా పొంగల్ పెట్టేటప్పుడు ఏదైనా కూడా చేసేటందుకు కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళకి కూడా రూమ్స్ అన్నీ కూడా కట్టిస్తామని కూడా నేను చెప్తున్నాను. ఈశాన్యం కుదిరితే వాస్తు ప్రకారం కూడా ఈశాన్యం గుడికి లేదు కాబట్టి ఆ ఈశాన్యం వచ్చిందంటే అభివృద్ధి ఇంకా కూడా పరుగులు తీస్తారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. ఆ గంగమ్మ తల్లి అనుగ్రహంతో మా పాలక మండలి అందరూ కూడా మేము గుడి అభివృద్ధి చేయాలనే ఒక నిశ్చయంతో మేము ఈరోజు రావడం జరిగింది. ఆ కార్యక్రమంలోనే మేము నిమగ్నం అయ్యాము. రానున్న రోజుల్లో కూడా గంగమ్మ గుడి ఆలయ గర్భాలయ అంతరాలయంలో కూడా వెండి తాపడం చేయాలని చెప్పి కూడా మా పాలక మండలి చర్చించుకున్నాం. సో అమ్మవారి ఆశీస్సులు చుట్టుపక్కల ఉన్న ప్రజలకి, ఊర్ల ప్రజలకి అందరికీ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పని నిర్విఘ్నంగా జరిగేట్టుగా ఈ బిల్డింగ్ కూడా అమ్మవారి సొంతం అయ్యేట్టుగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం అమ్మవారికి విస్తరణ పనులు జరగడం అనేది చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. ఈ అందరి సహకారాలతో దాతల సహకారంతో చేస్తున్నాం. ఈరోజు 32 అంకణాల బిల్డింగు సుమారు బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లా రాయదుర్గం టీడీపీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసుల ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయాల్లో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద 5.50 లక్షల రూపాయల విలువైన చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. అనంతరం బడుగు పేదరికంలో పుట్టిన అంబేద్కర్ జ్ఞానంతోనే చదువు, విజ్ఞానం, అభివృద్ధి, చైతన్యం సాధ్యపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు రాయదుర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పక్షాన ఘనంగా నివాళులు అర్పించడంతో పాటు అంబేద్కర్ గారి జీవితం, ఆయన బోధనలు, భారతదేశానికి ఆయన నేతృత్వంలో ఇచ్చిన రాజ్యాంగం, వీటన్నిటినీ స్మరించుకోవడం మనందరి ధర్మం. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగం కల్పించడానికి ఆ మహానుభావుడు చూపిన మార్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం బలహీన వర్గాల పట్ల, దళితులు, మైనార్టీలు, బీసీలు వీళ్ళందరి బాగు కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా సామాజిక పెన్షన్లను పెద్ద ఎత్తున పంపిణీ చేస్తుండడంతో పాటు నిరుపేద కుటుంబాలకు గొప్ప ఆలంబనగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలే అంబేద్కర్ గారికి ఘనమైన నివాళి అని మేము భావిస్తా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తిరుపతి ఆర్టీఓ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కొర్రపాటి మురళీమోహన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి ప్రతి సంవత్సరం డిసెంబర్ 6న జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో తిరుపతి ప్రధాన ఆర్టీఓ కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని మురళీమోహన్ తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా గొప్ప దార్శనికుడు, రాజ్యాంగ నిర్మాత. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క 69వ వర్ధంతి ఈరోజు రవాణా శాఖ కార్యాలయంలో తిరుపతిలో జరుపుకోవటం చాలా హర్షణీయము. ఆ మహానుభావుడు ఈరోజు ఆ రోజు రాసిన రాజ్యాంగాన్ని బట్టే ఈరోజంతా కూడా పరిపాలన నడవటం అనేది చాలా ప్రధాన అంశంగా మనమంతా కూడా ముందుకు వెళ్తున్నాము. ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడు అనే ఒక గొప్ప సూక్తితో వారు ముందుకు వెళ్ళటం జరిగింది. అలాగే నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు అన్న మహా గొప్ప సంఘ సంస్కర్త వారు చేసిన సంస్కరణలు ఎన్నో ఉన్నాయి. అటువంటి గొప్ప దార్శనికుడి యొక్క వర్ధంతి ఈరోజు కార్యక్రమాన్ని మనం ఆఫీస్లో జరుపుకున్నాము. ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి కార్యాలయంలో కూడా జరపమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు గొప్పగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణా జిల్లా పామరు మండలం పామరులోని శ్రీ అంకమ్మ తల్లి దేవాలయంలో హుండీ చోరీ జరిగింది. అయితే ఈ కేసును పామరు పోలీసులు ఛేదించారు.
యశ్వంత్, మున్నా అనే 2 వ్యక్తులతో పాటు మైనర్ బాలుడిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 36,000 నగదు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితులు కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలో బైక్ చోరీలకు పాల్పడుతున్నట్లు సిఐ సుధాకర్ తెలిపారు. వి సుభాకర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పామర్ సర్కిల్. ఈ నెల 1వ తారీఖు అనగా 1/12/2025 తేదీ రాత్రి స్థానిక పామర్ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ శ్రీ అంకాలమ్మ తల్లి వారి టెంపుల్లో ఒక దొంగతనం జరగడం జరిగింది. అయితే దీని మీద గౌరవ కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కేసుని వితిన్ 1 వీక్ లోనే ఛేదించడం జరిగింది. అయితే ఈ కేసులో నిన్నటి దినం అనగా 5/12/2025 తేదీ సాయంత్రం 5:30 గంటల సమయంలో మన పామర్ మార్కెట్ యార్డ్ సమీపంలో ముద్దాయిలు ఒక బైక్ మీద వెళ్తుండగా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఎస్ఐ గారి సిబ్బంది సహాయంతో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకుని తర్వాత కన్ఫెషన్ మేరకు మన ఏదైతే అంకమ్మ తల్లి టెంపుల్లో చోరీ చేసిన 4,000 చోరీ సొత్తుగాను 3,600 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. అలాగే ఆ బైక్ గురించి వివరాలు ఎంక్వైరీ చేయగా అది చలపల్లిలో దొంగతనం చేసినట్లుగా తెలిసింది. అలాగే ఇంటరాగేషన్ లో ఫర్దర్ గా మరి 4 బళ్ళు కూడా ఇతను దొంగతనం చేయడం జరిగింది. అందులో ఒకటి చలపల్లి మండలంలో చేశాడు. అలాగే ఇంకొకటి నగరం